దానికి ఏం చెయ్యాలో అన్న ఆలోచన నీ మనసులో నుండి తీసి, నేలమనిదిరో, వాడమనదిరో, కత్తి మనది, శుద్ధమనది, ఆవు పేడమన్నది, ఏటి పాటలు. గద్దరకి బాబు నేను, మానవ బాంబు పాట చూశారు నిన్న. అలాంటి పాట ఏఆర్ రెహమాను, ఇళయరాజా ప్రపంచంలో ఎవడూ చేయడు. ఆ ఒక్క పాటతో నేను ఓడించగలను తెలుసా. పుణ్యభూమి నా దేశం నమోనామామి కాదు, పరలోకం నా దేశం నమోనామ పాట కట్టడం రాదు. కయీను వలె మనముండకూడదు, యూదా వలె ద్రోహమే చెయ్యకూడదు. కయీను వలె మనముండకూడదు, యూదా వలె ద్రోహమే చెయ్యకూడదు. యేసు వలె బ్రతకాలి, యోబు వలె సహించాలి. యేసు వలె బ్రతకాలి, యోబు వలె సహించాలి. ఇలాంటి వారే కావాలి, ఇలాగే నీవు బ్రతకాలి. ఇలాంటి వారే కావాలి, ఇలాగే నీవు బ్రతకాలి. ఇలాంటి వారు కావాలి ఆ దేవునికి, ఇలాంటి వారు కావాలి ఆ దేవునికి. ఈ రోజు ప్రపంచంలో స్వస్థతలు జరగటం లేదు. ఇది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు ప్రపంచానికి విసురుతున్న సవాల్. ఒకవేళ స్వస్థతలు ఉన్నాయని ప్రపంచంలో అమెరికా మొదలుకొని అలాస్కా వరకు, ఆర్కిటికా మొదలుకొని అంటార్కిటికా వరకు ఎవడైనా స్వస్థత బోధకులు ఉంటే జైశాలి పీడి సుందరరావు వరకు అవసరం లేదండి. ఆయన కొడుగ్గా నన్ను ఎదుర్కోమని చూద్దాం, ఎదుర్కోమనండి. స్వస్థతలు లేవని నిరూపిస్తాను. ఇట్స్ ఎ ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. ఆదాము వలె మనముండకూడదు, హవ్వ వలె నేరమే నెట్టకూడదు. ఆదాము వలె మనముండకూడదు, హవ్వ వలె నేరమే నెట్టకూడదు. పాలు వలె బ్రతకాలి, జయశాలి వలె జయించాలి. పాలు వలె బ్రతకాలి, జయశాలి వలె జయించాలి. ఆ యేసు వలెను మారాలి, లోకాన్ని వెలిగించి రావాలి. ఆ యేసు వలెను మారాలి, లోకాన్ని వెలిగించి రావాలి. ఇలాంటి వారు కావాలి ఆ దేవునికి, ఇలాంటి వారు కావాలి ఆ దేవునికి. మోషే లాంటి వారే మరలా జన్మించాలని, ఏలియా లాంటి వారే మళ్ళీ ఇలా చూడాలని, ఆ యేసుని నీలో చూడాలని కోరుకున్నాడు. ఎలాంటి వారు కావాలి ఆ దేవునికి. నాయకుడు కావాలనే దేవుడు ఎదురు చూశాడు. రోషము కలిగిన నాయకుడు కావాలని దేవుడు ఎదురు చూశాడు. నేను చెప్పిన మాటను ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన మగాడు మనగాడు పుట్టాలని కోరుకున్నాడు. ఆయా తరాలలో ఆ మనుష్యుల మధ్య పుట్టించాడు. ఈ తరంలో నేనుగా మీ ముందుకొచ్చాను.